రాత్రి నువ్వు అమ్మవారి ముందు మాట్లాడుకోవడం ఈ మాయ చూసిందంట. అనుకున్నామే, మేము మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. అక్షయ గురించి మీ ఇద్దరికి తెలిసినా కావాలనే మా ముందుకు తీసుకురావడం లేదు అని. అక్షయ్ ఎక్కడుందో నీకు తెలుసా? అక్షయ్ మా దగ్గరకొస్తే నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి పోవాల్సి వస్తుందని మాతో చెప్పడం లేదా? చెప్పు. అక్షయ్ ఉండుంటే ఈ అర్చన ఆపినా ఆగుండేది కాదు. నా అనుమానం ఏంటంటే ఆ అక్షయ్ని ఇది చంపేసుంటుంది. నువ్వు మాట్లాడమ్మా. ఇంతసేపు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటే ఈ మాయ చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. నా నుంచి అందరూ దూరమైనా పర్వాలేదు, నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ ఎక్కడుందో చెప్పమ్మా. మీరు ఈవిడ మాట నమ్మి నన్ను అనుమానిస్తున్నారా? మరో ఆడదాని భర్తను కోరుకుని నీచమైన మనస్తత్వం గల ఈ ఆడదాని మాటలను మీరు ఎలా నమ్ముతున్నారు మేడం? నేను మీ జీవితం నిలబెట్టడానికి వచ్చాను. ఈవిడ మీ జీవితం నాశనం చేయడానికి వచ్చింది. నేను మిమ్మల్ని ఈ కుటుంబంలో కలపడానికి వచ్చాను. ఈవిడ ఈ కుటుంబం నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి వచ్చింది. మీరు ఈమె మాటలను అస్సలు నమ్మకండి. నేను అమ్మవారి ముందు ఎప్పటిలాగే అక్షయ్ తొందరగా మీ కళ్ళ ముందుకు రావాలి అని కోరుకున్నాను. మీ బాధను తీర్చాలని వేడుకున్నాను. మీ కన్నీరు తుడవాలి అని ప్రాధేయపడ్డాను. అంతేకాని ఆ అక్షయ ఎక్కడుందో నాకు తెలుసు అని అనలేదు. అబద్ధం. నిజం. మాటలు మార్చావు. మీరే లేనిపోనివి పుట్టించారు. ఇంతమందిలో ఎంత దర్జాగా అబద్ధాలాడుతున్నావు? నా గురించి ఉన్నవి లేనివి చెప్తున్నారు. మీరేమైనా తక్కువ వారా? మీరు మా అందర్నీ మోసం చేయడం లేదా? నేనేం మోసం చేశాను? చేస్తున్నారు. ఊరికే అనడం కాదే, ఏదైనా ఆధారం ఉంటే చూపించు. ఏం చూపిస్తుంది దాని బొంద? ఏదో నోటి దూలతో మాట్లాడుతుంది. నిహారిక గారు, మర్యాదగా మాట్లాడండి. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? హద్దుల్లో ఉండు. ఈ మాయ ఎంతటి కిలాడీనో మీ అందరి ముందు నేను బయటపెడతాను. నాకు సంబంధించిన ఆధారం దాని దగ్గరే ఉంది. అనవసరంగా ఇదంతా గెలుక్కున్నానా నేను? అదిగో వస్తుంది. ఏముంది దాని దగ్గర? పొట్టి చేతులు ఊపుకుంటూ వస్తుంది. ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు. ఇది దీని దగ్గరికి ఎలా చేరుకుంది? మాయల ఫకీర్ సినిమాలో తాయెత్తులా ఉంది. ఏంటది? ఇది నిన్నటిదాకా ఈ మాయ చేతికి ఉండేది. నిన్న గుడి దగ్గర ఈవిడ కోనేరులో నీరుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇది దొరికింది. ఇది ఆమె చేతికి ఎందుకుందో అడగండి. పీడకలలు రాకుండా కొందరు కట్టుకుంటారు. ఇందులో అడగడానికి ఏముంది?
అయినా అక్షయ్ గురించి అడిగితే విషయాన్ని నువ్వు పక్కదోవ పట్టించేసి తాయెత్తు గురించి మాట్లాడతావేంటి? దీంతో మాయ మమ్మల్ని ఏం మోసం చేసిందని చెప్తున్నా? ఇది మంచి జరగాలని కట్టుకున్న తాయెత్తు కాదు, ఎదుటి వారికి చెడు చేయాలని కట్టుకున్న తాయెత్తు. వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఓ రోజు నేను దీన్ని ముట్టుకుంటే మీకెందుకు కోపం వచ్చింది? నా వస్తువులు ముట్టుకుంటే నా కోపం రాకుండా ఉంటుందా? కోపం రావాల్సినంత వస్తువేం కాదే ఇది. ఇదేమైనా వజ్రమా? నా దృష్టిలో నాకు విలువైనది. అంత విలువ దీనికే ఉందో మేం కూడా తెలుసుకోవచ్చా? అది మీకు అనవసరం. మాకు అవసరమే. అవని మేడం, మీకో విషయం చెప్పనా? దీనికేదో శక్తి ఉంది.